ఓం గం గణపతయే నమః. దుం దుర్గాయై నమః. ద్రాం అనఘా దత్తాత్రేయాయ నమః. మారుతి అనుగ్రహం ప్రారంభ జూలై 8వ తారీఖు 2026. ఈరోజు పంచాంగం పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షం బహుళపక్షం తిథి అష్టమి ఉదయం 8 గంటల వరకు, నక్షత్రం రేవతి నక్షత్రం మధ్యాహ్నం 1 గంట వరకు, వారం బుధవారం, వారదుర్ముహూర్తం ఉదయం 11:30 నుండి 12:30 వరకు. ఈరోజు వర్జము లేదు. రాహుకాలము మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు, అలాగే యమగండం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. ఇది ఈరోజు పంచాంగం. దీపారాధన ఇవాళ అష్టమి, బహుళాష్టమి, అనఘాష్టమి అంటారు. అందులో బుధవారం ఈ కాలభైరవాష్టమి రావడం చాలా విశేషం. మీరేం చేయాలంటే మట్టి ప్రమిదలో నువ్వుల నూనె వేసి నల్ల ఒత్తి వేసి దీపారాధన చేయండి. ఇంటి బయట తులసి కోట దగ్గర మట్టి ప్రమిదలో నువ్వుల నూనె వేసి నల్ల ఒత్తి వేసి దీపాన్ని వెలిగించండి. ఇక ఇంట్లో ఒక దీపం వెలిగించాలి. ఆవు నేతితో 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి నిమ్మకాయ డొప్పలో దీపాన్ని వెలిగించాలి. అంటే ఒక నిమ్మకాయ కట్ చేసి ఆ రసం అంతా ఇంట్లో వాడుకోండి. ఆ ఒకదానిపైన ఇప్పుడు 2 డొప్పలు వస్తాయి కదా, ఒకదానిపైన ఒకటి పెట్టి ఆవు నెయ్యి వేసి దీపారాధన ఇంట్లో చేయండి. అది పొందేట్టుగా ఏదైనా కింద ఒక ప్లేట్ పెట్టుకోండి. ఆ దీపారాధన చేసిన తర్వాత గంధము కుంకుమ అలంకరణ చేయాలి. ప్రతిరోజు కూడా నేను చెప్పను, దీపారాధన ఎప్పుడు చేసినా కుంకుమ గంధం అలంకరణ చేయాలి. ఎందుకంటే లక్ష్మీదేవి రూపము దీపారాధన, లక్ష్మీదేవి స్వరూపం. ఆ అమ్మవారికి అలంకరణ అన్నది చాలా 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 ఇష్టం. ఈ కుంకుమ గంధము అనేది అలంకరణ చేయండి ఇంట్లో చేసిన దీపారాధనకు, బయట చేసిన దీపారాధనకు. అయితే ముందు బయట దీపారాధన చేయొద్దు, ముందు ఇంట్లో చేయాలి. ఎందుకంటే ముందు ఇంట్లో దీపం వెలిగించిన తర్వాత ఆ నిమ్మకాయ డొప్పలో ఆవు నేతితో దీపారాధన చేశాక బయట మట్టి ప్రమిదలో నువ్వుల నూనెతో నల్ల ఒత్తితో దీపారాధన చేసి కాళ్ళు కడుక్కోండి. ఈ దీపారాధన ద్వారా ఇంట్లో ఎవరికైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయో అవి క్లియర్ అయిపోతాయి. అంటే అనారోగ్య సమస్యలు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ మాకు ఆరోగ్యాలన్నీ బాగానే ఉన్నాయండి, ఏం కంగారు లేదంటే ఇక ముందు ఆరోగ్యాలు బాగుంటాయి, ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు. ఇక ఈరోజు అదృష్టమైశ్వర్యంలో ఇవాళ ఒక ప్రాయశ్చిత్తం, అంటే సొంత ఇండ్లు ఉన్న వాళ్లకు పరిహారాలు చెప్పాలి. అవన్నీ చెప్తాను డే బై డే. ఇప్పుడు ఈరోజు మాత్రం అందరూ చేసే పరిహారం ఇది. ఎందుకంటే ఇవాళ అనఘాష్టమి దత్తాష్టమి కదా, అందరూ చేయండి. అందరి ఇంట్లో సిరి అనేది కురుస్తుంది, అంటే డబ్బు వస్తుంది, ఆ ఇంట్లో డబ్బు నిలుస్తుంది, ఆ ఇంట్లో డబ్బు వస్తుంది, ఆ ఇంటి యజమానికి కలిసి వస్తుంది. ఏం చేయాలండి ఇవాళ అంటే ఉత్తరం వైపు తిరిగి కూర్చోవాలి ఇంట్లో. అంటే ఈ నేను చెప్పే పరిహారం చేసేవాళ్ళు ఉత్తరం వైపు తిరిగి కూర్చోవాలి. అది కుర్చీలో కూర్చున్నా లేదా కింద కూర్చుంటేనేమో ఒక ఆసనం, ఒక మ్యాట్, ఒక చాప వేసుకొని కూర్చోవాలి. ఈ ఉత్తరం వైపు తిరిగి కూర్చొని దత్తాత్రేయ స్వామి అష్టోత్తరాన్ని పారాయణ చేయండి లేదా వినండి. రెండవది సత్యనారాయణ స్వామి అష్టోత్తరం, వెంకటేశ్వర స్వామిది లేదా విష్ణు అష్టోత్తరం, విష్ణు సహస్రనామం కాదు, సత్యనారాయణ స్వామి అష్టోత్తరం. సత్యదేవాయ నమః, సత్యరాజాయ నమః, సత్యస్వరూపాయ నమః, సత్యమంగళ రూపాయ నమః అని ప్రతి నామానికి సత్య 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 అని వస్తుంది. సత్యనారాయణ స్వామి అష్టోత్తరాన్ని పారాయణ చేయండి లేదా వినండి. రెండోది ఏంటిది, ఫస్ట్ దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం పారాయణ చేయాలి. అసలు చదివితే చాలా మంచిది, చదవరాకపోతే వినండి. రెండోది సత్యనారాయణ స్వామి అష్టోత్తరాన్ని పారాయణ చేయండి లేదా వినండి. ఈ ఉత్తరముఖంగా ఈరోజు ఈ పరిహారం అయితే తలస్నానం చేయాలి. ఇవాళ ఆడవారు కానీ మగవారు కానీ తలస్నానం చేసి ఈ పరిహారాన్ని పాటిస్తే ఆ ఇంట్లో యజమానికి బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. ఈ పరిహారం చేయండి. రేపు మనం అదృష్టమైశ్వర్యంలో వాస్తు సంబంధితంగా తప్పకుండా చెప్పుకుందాం. ఇక ఈరోజు కార్యసిద్ధి మంత్రం ఓం
ఓం శ్రీం కాలరూప దత్తాత్రేయాయ నమః. ఓం శ్రీం కాలరూప దత్తాత్రేయాయ నమః. ఓం శ్రీం కాలరూప దత్తాత్రేయాయ నమః. ఈ మంత్రము ఎంత పవర్ అంటే, ఒక కోర్టు సమస్య క్లియర్ అవ్వడానికి ఈ మంత్రం నేను ఇచ్చాను కొంతమందికి, శత్రువుల పీడ విముక్తి అవ్వడానికి ఈ మంత్రం ఇచ్చాను కొంతమందికి, ఏలినాటి శని దోషంలో కూడా ఈ మంత్రం ఇచ్చాను కొంతమందికి. అంటే చాలా 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 పవర్ఫుల్ మంత్రం ఇది. ఈ మంత్రాన్ని 5 సార్లు రాయండి, 108 మార్లు జపించాలి. ఉదయం, మధ్యాహ్నం లేదా రాత్రి పడుకునే లోపు ఈ మంత్రాన్ని చదువుకోండి. మీకు ఏ భయం లేకుండా, ఏ హాని జరగకుండా, ఏ ఇబ్బంది లేకుండా కాలభైరవ దత్తాత్రేయ 2 రూపాలు అంటే 2 అధిష్టాన దేవతలు మిమ్మల్ని కాపాడతాయి. తప్పకుండా ఈ మహామంత్రాన్ని చేసుకోండి. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షించేటటువంటి వారు ఒక చిన్న సహాయం ఏంటంటే, ఎవరైనా బాగా కష్టాల్లో ఉన్న వాళ్లకు తప్పకుండా ఈ ఛానల్లో ప్రతిరోజు ఈ కార్యక్రమాలు వస్తున్నాయి చూడండి అని చెప్పండి. ఎందుకంటే కలియుగంలో పుణ్యము చెయ్యకపోయినా చేయించినా అందులో 0.5% మనకు ఫలితం ఉంటుంది. నేను కోటీశ్వరులకు చెప్పండి అన్నట్లే, బాగా కష్టాలు బాధల్లో ఉన్న వాళ్ళకి చెప్పండి, ఏదైనా ఉపయోగపడవచ్చు మన వాక్ అనేది. ప్రతిరోజు ఈ ఛానల్లో మారుతి అనుగ్రహం అఫీషియల్ యూట్యూబ్ ఛానల్, మారుతి అనుగ్రహం అఫీషియల్ ఫేస్బుక్, మారుతి అనుగ్రహం అఫీషియల్ ఇన్స్టా, ఇవి మాత్రమే నావి. చాలామంది నా వీడియోస్ తీసుకొని వాళ్ళ ఛానల్స్లో పెట్టి, వాళ్ళ నెంబర్ పెట్టి ఒక ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేస్తున్నారు. దయచేసి అవన్నీ నమ్మొద్దు. ముఖ్యంగా 2 నెంబర్స్ చాలా అంటే పబ్లిక్ని మోసం చేయడం జరుగుతోంది. నా పేరు చెప్పి లక్ష్మీకాంత శర్మ నా వీడియోస్ ఒక ఫేక్ ఛానల్లో పెట్టుకొని మోసం చేయడం జరుగుతుంది. 7396489825 ఈ నెంబరు అనేది 100% ఫ్రాడ్ నెంబర్. ఇది ఖచ్చితంగా పబ్లిక్ని మోసం చేస్తున్నారు. నా అపాయింట్మెంట్ అనేది కేవలం 600 మాత్రమే. ఇష్టం వచ్చినట్టు 2000, 1500 ఇలా అడుగుతున్నారు. అయినా మారుతి జ్యోతిష్యాలయం అన్నది ఎంతో ఇప్పుడుది కాదు, ఇది ఎంతో జెన్యూన్, ఒక నమ్మకంతో ఒక పెద్ద కోటలాగా సిద్ధమైంది. కొన్ని వేల మంది నన్ను నమ్మి ప్రతిరోజు నాకు కాల్ చేసి అపాయింట్మెంట్స్ తీసుకుంటారు. నా గొంతు గుర్తుపట్టలేరా? ఎక్కడెక్కడో కర్ణాటక, అస్సాం, నిన్నైతే అస్సాం దగ్గర నుంచి వచ్చారు కలవడానికి, బెంగళూరు. కాబట్టి ఈ నెంబర్ ముఖ్యంగా మీకు అది డిస్ప్లే అవుతుంది. ఆ నెంబర్ ఫ్రాడ్ నెంబర్. అలాగే ఇంకొక నెంబర్ కూడా వాళ్ళు మోసం చేయడం జరుగుతుంది ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో. ఎందుకంటే మనకు సోషల్ మీడియా వల్ల ప్లస్ ఎంత ఉందో మైనస్ కూడా అంతే ఉంది. మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నేను చెప్తున్నాను. 2వ నెంబరు 6304975732. ఇది కూడా చాలా ఫేక్ నెంబర్, దొంగ నెంబర్ ఇది. 6304975732. అలాగే ఇది కూడా చాలామందిని మోసం చేసే నెంబర్ ఇది. ఎంతోమంది అంటే ఒక గురువు కాదు, జ్యోతిష్యం రాదు, కనీసం ఏమీ తెలియని వాళ్ళు, ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళతో మాట్లాడిన వాళ్ళు నాకు చెప్పారు, తాగి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని చెప్పారు. 9581975732 9581975732. నేనే లక్ష్మీకాంత శర్మని అని చెప్పి పబ్లిక్ని మోసం చేస్తున్న, చాలా మందిని మోసం చేసిన నెంబర్ ఇది. ఇంకొకటి, ఇవాళ జ్యోతిష్యము పేరుట ఎన్నో దుర్మార్గాలు జరుగుతున్నాయి కాబట్టి కరెక్ట్గా చెప్పేటటువంటి వాళ్ళని కూడా జనాలు నమ్మే పరిస్థితి లేదు. చివరికి మోసపోయేది జనాలు. ఎందుకంటే నమ్మకపోతే కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని జయించలేరు, నమ్మితేనేమో ఇటువంటి మోసాలు జరుగుతున్నాయి. ఎటు తిరిగి మీరు సరైన అంటే ఒక ఛానల్ ఓపెన్ చేసినప్పుడు ఆ ఛానల్ గురువుగారిదా కాదా, మాట్లాడేటప్పుడు గురువుగారైనా మాట్లాడింది, ఆయన గొంతు మనం మినిమం గుర్తుపడతాం కదా. నేను ఎంతో ప్రేమతో మాట్లాడతాను, వెంటనే ఆ గొంతు అనేది గుర్తుపట్టగలుగుతాను. అలాగే ఇంకొక నెంబరు, ఇది అసలైన నెంబర్, ఇది 94599844 94599844. ఈ నెంబర్ కూడా చాలామందికి ఫోన్ చేసి నేనే గురువుగారిని, నేనే మారుతి గురువుగారిని, నేనే జాతకం చెప్తాను,
అసలు ఏమీ రాకుండా, కనీసం అసలు కేశవనామాలు కూడా రాకుండా, జ్యోతిష్యంలో గ్రహాలు ఏ విధంగా ఏమీ తెలియకుండా మోసం చేయడము అది చాలా దుర్మార్గం. దీనిపైన చట్టరీత్యా ఖచ్చితంగా చర్యలు తీసుకున్నాం. అయినా కూడా మీకు ముందు జాగ్రత్తగా చెప్తున్నాను, తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయాన్ని మాత్రం గ్రహించి మీకున్న సమస్యలు విముక్తి అవుతాయి. దానికి తప్పకుండా మీకు చేసి పెడతాను. కానీ మీరు నన్ను సంప్రదిస్తే కదా మీ బాధ నాకు రీచ్ అయ్యేది. ఒక ఆవిడ నెల క్రితం మీతో మాట్లాడానండి అన్నారు ఆవిడ. అయ్యో అమ్మ, నేను మీ జాతకం చూడలేదు, నాకు గుర్తుంటుంది, కొన్ని వేల జాతకాలు చూసినా కూడా నేను వెంటనే గుర్తుపడతాను అంటే అప్పుడు తెలిసింది ఇగో ఈ విధంగా. అయ్యో అమ్మ, మీరు వేరే వాళ్ళతో మాట్లాడి నాతో మాట్లాడి అనుకుంటున్నారు అని నేను క్లియర్గా వివరించాను. అయ్యో గురుగారు ఇది పాపం ఆవిడకి ఇప్పుడు నేనే సహాయం చేస్తున్నాను. తప్పకుండా ప్రతిరోజు ఈ ఛానల్లో మీకు అనేక ధర్మ సందేహాలకు పరిహారం నేను ఇస్తాను. మీరు మారుతి జ్యోతిష్యాలయం అఫీషియల్ ఛానల్ అది అవునా కాదా చూసుకొని దాన్ని బట్టి మీరు కాల్ చేయండి. ఇంకొకటి, నా నెంబర్ ఊరికే మారదు, ఒకటే నెంబర్ ఉంటుంది, మారదు. 9010981165. మీరు ఎక్కడ చూడండి ఈ నెంబరే ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు మార్చి ఈ నెల రోజులు ఇగో వీళ్ళకి చెప్పి వాళ్ళందరూ ఫోన్లు చేస్తే స్విచ్ ఆఫ్ పెట్టడం ఇలా ఉండదండి. నాది ఇప్పుడు కాదు కదా, 20 సంవత్సరాలు అవుతుంది. 2006 నుంచి మొదలు పెడితే ఇప్పుడు 2026కి వచ్చాం. చాలా విషయాలు చెప్పుకున్నాం. సర్వే జనా సుఖినో భవంతు. దత్తార్పణమస్తు.